నాదా ఆ. నాది 2.5 ఉంటుంది. మా ఇప్పుడు నష్టపోయింది ఎంత? ఈ 2 ఎకరాల దాకా ఉంటుంది. 2 ఎకరాలు. ఏం పత్తి? ఇది బల్దేవ్ కంపెనీ. బల్దే బల్దేవ్ అది ఏం పేరు నాకు కూడా అది లేదు. బల్దేవ్ ఏమి బల్దేవ్ అన్నారు. బల్దే కంపెనీ. ఈ నీ పేరేంటిది? నా పేరు విఠల్. విట్టలు. మరి ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నా చెప్పిండ్లా? వర్షం వల్ల అయిందని అన్నాడు. వర్షం వలన ఏమన్నా మందులు బిందులు కొట్టే వచ్చిండు 2 సార్లు వచ్చిండు, చూసిండు. ఒకసారి మందు కొట్టన్నాడు, మళ్ళీ 8 రోజులకు మళ్ళీ ఇంకోసారి కొట్టమని చెప్పిండు. 8 రోజులు ఏమేమి మందు కొట్టినావు? ఇప్పుడు అది ఫారెక్స్ డిఫెన్స్ ఏమో కొట్టినా అంటే. మరి ఆ కంపెనీ ఏమన్నా నీకు ఇది పంట క్రాప్ రాకపోతే మాకు ఏమన్నా నష్టపరిహారం ఏమన్నా అన్నారా? ఏమన్నాడు. ఇక నీ పత్తి ఇట్లా ఉన్నది, అందరిది పత్తి మంచిగా ఉన్నది, నీదే వర్షం వల్ల ఇట్లా అవుతుంది అని అంటున్నాడు. అట్టెట్లా? ఇప్పుడు పత్తి ఇప్పుడు అందరి విత్తనం ఉన్నప్పుడు అందరి మంచిగా ఉండి నీది ఎందుకు పోతుంది? పోదు కదా. ఇప్పుడు నువ్వు కూడా మందులు అట్లే కొట్టినావు కదా. నేను ఇంకా ఎక్కువనే కొట్టినా. మరి ఇక అన్ని రకాలుగా మందులు కొట్టినావు కదా. ఇలా తేడా కనిపిస్తుంది. ఎన్ని ఎకరాల ఇట్లా అయింది? ఇదే 2 సంచుల మందం. 2 సంచుల మందం అంటే ఎన్ని ఎకరాలు వచ్చింది? ఎకరం పైన వచ్చింది అనుకో. 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాలు నష్టమైనట్టే. అందాదా మొత్తం ఇప్పుడు అది ఎంత కోసంచి? 900. కంపెనీ ఏం కంపెనీ? కంపెనీ పేరు తెలియదు. అరే పేరు తెలియకుంటే నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు రైతువు కదా. కొంచెం ఇటు చూడండి సార్. ఈ ఒక రైతు దాదాపుగానంటే ఈయన చిన్న మెల్ల ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత దాకా అది ఖర్చు పెట్టినావు? ఖర్చు బాగానే అయింది. ఎంత దాకా ఖర్చు అయింది? మొత్తం 20,000 కంటే ఎక్కువ అవుతుంది. కొంచెం గట్టిగా మాట్లాడరా భయ్. ఎక్కువ అవుతుంది అన్న. కానీ మందులు అవి బిన్నుడు అంటే తక్కువ అవుతాయి, బాగా అవుతాయి కదా. బాగా అందాదా ఇప్పుడు మొత్తం పత్తి పంట మందు బిందుని శ్రమ కష్టం అంతా ఒక దాదాపు ఈ చేనులో ఒక ప్రతి సంవత్సరం ఒక 2 లక్షలు వెళ్తుండేనా? 3 లక్షల? 2 లక్షలు వెళ్తుంది. 2 లక్షలు. ఇప్పుడు 2 లక్షలు నష్టమైనట్టే. చూడండి సార్, ఈ పత్తి ఇచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం లేదా సేట్లు కానీ ఇలాంటి రైతులను ఆదుకోవాలి. నష్టపోయింది, నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన. ఆయనకు ఉన్నటువంటి ఈ 2 ఎకరాలల్లో పంట ఇదే 2 ఎకరాలు ఉన్నది. దీనికి పెట్టినటువంటి పత్తి పేరు ఏంటో తెలదంటుండు. బల్దేవ్ కంపెనీ. బల్దేవ్ అని పేరు, కంపెనీ ఏదో ఉన్నది అని అడుగుతాడు. ఓకే సార్, ఈ రైతును కూడా ఇమీడియట్గా ఇలాంటి కంపెనీ వాళ్ళు కల్తీ మందులు ఇవ్వడం కానీ కల్తీ విత్తనాలు ఇవ్వడం కానీ రైతును నష్టం చేయొద్దు. వెంటనే ఈ రైతును పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సేట్ అధికారులు ఈ పత్తిని పరిశీలించి మరి ఏమన్నా క్రాప్కి వచ్చే, మరి ఇప్పుడు మందు కొడుతున్న క్రాప్కి వచ్చే అటువంటి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఏమో ఇక చెప్పాడు, కొట్టుమన్నాడు. ఒకసారి కొట్టు చూడు, మళ్ళీ ఇంకోసారి కొట్టుదాం, వస్తుంది అంటుండు. వెంటనే ఈ రైతును కంపెనీ యజమాని వెంటనే రైతును ఆదుకోవాలి. లేదనంటే కంపెనీ డైమాజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రైతు చేతిలో. వెంటనే ఈ రైతును ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్.